ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల రగడ తారాస్థాయికి చెందిందనే చెప్పుకోవాలి. ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు నిన్నటి రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ పీపీపీ విధానం అనేది పూర్తిగా ఫెయిల్యూర్ విధానం, మరలా తాము అధికారంలోకి వస్తే ఎవరైతే ప్రస్తుతం మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్లు వేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుంటామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీకి సంబంధించి వాస్తవాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తానికి మెడికల్ కాలేజీల విషయంలో వాస్తవాలు ఏంటి, ఏ పార్టీ మెడికల్ కాలేజీ నిర్మాణంలో చొరవ తీసుకుంటుంది, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు ప్రముఖ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, నేను రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మనం చూసాం, మెడికల్ కాలేజీకి సంబంధించి ఎవరైనా సరే టెండర్లు దాఖలు చేయడానికి వచ్చినా కూడా రేపటి రోజున మా ప్రభుత్వం వస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటామని ఒక రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు మెడికల్ కాలేజీ నిర్మాణం మేమే చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు హయాంలో ఎన్నో నిర్మాణాలు చేశారని చెప్పేసి వాళ్ళ ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మొత్తానికి మెడికల్ కాలేజీ నిర్మాణాలకు సంబంధించి ఏర్పాటుకు సంబంధించి వాస్తవాలు అంటే మీరే ఉంటారు. మెడికల్ కాలేజెస్ అనేవి చాలా తక్కువ ఉండేవి అనమాట పూర్వకాలంలో. 1980 బిఫోర్ 1980 తర్వాత 1980లో సిద్ధార్థ అకాడమీ విజయవాడలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేశారు. గొప్పతనం ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ గొప్పతనం, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి 1986లో సిద్ధార్థ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ తీసుకుంది. ప్రైవేట్ని గవర్నమెంట్ గా మార్చిన శక్తి తెలుగుదేశానికి ఉంది. అంటే ప్రైవేట్ కాలేజెస్ అది ఇవాళ దాని యొక్క విలువ ఎంతో తెలుసా? సిద్ధార్థ మెడికల్ కాలేజీలోనే ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పెట్టారు. దాని వర్త్ ఎంతో తెలుసా? ఇవాళ 3000 crores ఆఫ్ వర్త్ ప్రాపర్టీ. అది సిద్ధార్థ మేనేజ్మెంట్ ఫ్రీగా ఇచ్చారు, ఫ్రీగా గవర్నమెంట్ కి ఇచ్చారు. అది దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ఎన్టీ రామారావు అండ్ టీడీపీ గవర్నమెంట్. దట్ ఈస్ ఇన్ 1986. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 లోపు కేంద్రం అలాట్ చేసిన కాలేజీలు 17 కాలేజీలు ఇస్తే 5 కాలేజీలు కట్టి 5 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు బోర్డు పెట్టి మేనేజ్మెంట్ కోటాను ఎన్ఆర్ఐ కోటా పెట్టాడు. ఎవరైనా సరే గవర్నమెంట్ కాలేజీలో డొనేషన్లు ఉంటాయా? ఓన్లీ కన్వీనర్ కోటా 100% ఉంటుంది. తనేం చేశాడు? కన్వీనర్ కోటా తీసి పాడేసి 35%కి 15% నేషనల్ కోటా ఉంటుంది. మిగతా 85%లో 50% కన్వీనర్ కోటా ఇచ్చి మిగతా 50% మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా ఇచ్చింది. మేనేజ్మెంట్ కోటా పర్ ఇయర్ ఫీజు ఎంత తెలుసా? 12 lakhs. ఎన్ఆర్ఐ కోటా పర్ ఇయర్ ఫీజు ఎంత తెలుసా? 20 lakhs. అంటే మేనేజ్మెంట్ కోటాలో చేసిన వాడికి 60 లక్షలు ఒట్టి ఫీజే అవుద్ది, అదర్ ఎక్స్పెన్సెస్ కాకుండా. అంటే 70-80 లక్షలు ఖర్చు అవుతుంది ఒక ఎంబీబీఎస్ దేంట్లో మేనేజ్మెంట్ కోటాలో. ఒక గవర్నమెంట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో ఎక్కడన్నా ఈ విచిత్రమా కాదా? గవర్నమెంట్ కాలేజీలో ఎవరైనా డొనేషన్ ఉంటుందా? అది ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఆ 5 కాలేజీలకి, ఏది మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, నంద్యాల, ఈ 5 కాలేజీల్లో అడ్మిషన్ జరిగినాయి. అది వాస్తవమే, అది ఏం కాదనక్కర్లా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది, సెంట్రల్ పాలసీ అది. ప్రతి స్టేట్ కి మెడికల్ కాలేజీ అలాట్ చేశారు. అది అలాంటి సమయంలో ఈ కాలేజీలు కూడా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు, ఫ్యాకల్టీ లేదు, ప్రొఫెసర్స్ సరిగ్గా లేరు. అరకొరగా కాలేజీలు ప్రిపేర్ చేసి స్టూడెంట్స్ నాశనం చేయకూడదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా ఇవ్వకుండా సరైన డాక్టర్స్ రారు. అదే నువ్వు డొనేషన్స్ ప్రవేశపెట్టి తెలుగుదేశం గవర్నమెంట్ కనుక ఏంటి, ప్రైవేట్ మెడికల్ కాలేజీని గవర్నమెంట్ కి మార్చారు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఇన్ విజయవాడ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ప్లస్ అసలు మెడికల్ యూనివర్సిటీ అనే టర్మ్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు తెలుగుదేశం. భారతదేశ చరిత్రలో అసలు మెడికల్ యూనివర్సిటీ అనేది ఒకటి పెట్టాలనేది ఎన్టీ రామారావు గారు చేశారు. అంటే మిగతా కాలేజీలు, మిగతా నాగార్జున యూనివర్సిటీ కింద ఉండేది సిద్ధార్థ మెడికల్ కాలేజ్. ఇవన్నీ కొన్ని కాలేజీలు ఆంధ్ర యూనివర్సిటీ కింద, కొన్ని కాలేజీలు వెంకటేశ్వర యూనివర్సిటీ కింద, కొన్ని ఉస్మానియా కింద అలా ఉండేవి. వీటన్నిటిని మామూలు యూనివర్సిటీస్ నుంచి తీసేసి ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అని పెట్టారు. అసలు ఆయన పేరు కూడా పెట్టుకోవాలా, మెడికల్ యూనివర్సిటీ అని పెట్టాడు ఆయన. 1994లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995లో ఆయన ఎన్టీఆర్ గారి పేరు పెట్టాడు, డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అని. దాన్ని 2019-24లో ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ అని పేరు పెట్టాడు. ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం, ఎంత అది భరించలేనంత దారుణం అనమాట. ఆ ప్రాపర్టీ ఇచ్చింది సిద్ధార్థ వాళ్ళు.
ఆ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ పెట్టింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ క్యాంపస్ లో. అవును. అది 3,000 crores వర్త్ ఇవాళ. దాంట్లో పెట్టుకుని దాంట్లో సిద్ధార్థ వాళ్ళు ఇచ్చిన దాన్ని గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుని దాంట్లో వైఎస్ఆర్ పేరు పెట్టచ్చా? ప్రజలు తిరుగుబడ్డారు దాన్ని. శాంతం గవర్నమెంట్ లో డిసిషన్ రాకుండానే మళ్ళా ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రజలే వెళ్ళి బోర్డు పీకేశారు. అది దాని చరిత్ర. తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి మెడికల్ కాలేజీ విషయంలో కంపారిజనే లేదు. ఇప్పుడు ఈ ప్రజెంట్ గొడవ ఏంటంటే 17 మెడికల్ కాలేజెస్ 1924 మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ద్వారా వచ్చినాయి. వాటిలో 5 మెడికల్ కాలేజీ పూర్తి చేశారు, అడ్మిషన్స్ వచ్చినాయి. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కావాలి. వాటిలో హాస్టల్ సరిగ్గా లేవు, హాస్పిటల్ సరిగ్గా లేవు, పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వకుండానే బియ్యం చేశారు. ఇప్పుడు పులివెందులు కానీ పాడేరు కానీ ఇవి కూడా అయినాయి, 50% 60% అయినాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటి? 50 seats ఇచ్చారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వద్దని వెనక్కి రాశారు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అని అన్ని పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. కానీ అక్కడ ఫ్యాకల్టీ లేకుండా, సరైన హాస్పిటల్ లేకుండా స్టూడెంట్స్ని తీసుకుని ఏం చేస్తారు? డిగ్రీ కాలేజీ లాగా ఉంటుంది. అప్పుడు దానికి ప్రాక్టికల్స్ కావాలంటే హాస్పిటల్ కావాలి, సరైన ఫ్యాకల్టీ ఉండాలి, ప్రొఫెసర్స్ లేరు. ఇప్పుడు ప్రొఫెసర్స్ కావడానికి 10 years రీడర్గా చేయాలి, అసోసియేట్ ప్రొఫెసర్గా. అలా ఫుల్ ప్లేజ్డ్గా చేయకుండా డొనేషన్స్ కోసం చేసినట్టు ఉంది. అది నేను బిల్డింగ్లు కట్టానంటే బిల్డింగ్లు కడితేనే అవదు. అది బిల్డింగ్లు ఉన్నంత మాత్రం ఫ్యాకల్టీ, హాస్పిటల్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోపల ఫెసిలిటీస్ లేకుండా, సర్జన్స్ లేకుండా, లేకపోతే కార్డియాలజిస్ట్ లేకుండా ఎట్లా అవుతుంది హాస్పిటల్? అందుకనే పులివెందులు వెనక్కి పంపించాడు ఆయన. పాడేరు మొదలు పెట్టారు. అట్లాగే వాళ్ళ మిగతా 11 కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ మీరు చూడండి, రేపు వీడియోస్ కంటిన్యూస్ గా రన్ అవుతున్నాయి. అన్నిట్లోనూ అవన్నీ ఎక్కడ పునాదులు స్టేజ్లో ఉన్నాయి. ఇంకా శాంతం, ఇంకా అసలు శాంతం పునాదులు కూడా శాంతం అవ్వాల. ఒట్టి ల్యాండ్ ఎలకేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది, దాని తప్పేం పట్టట్లా. అతను తీసుకొచ్చి 5 కాలేజీలు కట్టడం అనేది నిజమే, 5 కాలేజీలు ప్రారంభించినదే. కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా లేవు కదా. లేకపోగా మేనేజ్మెంట్ కూడా పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? పీపీపీ మోడల్ అంటున్నాడు ఆయన. ఆయన పీపీపీ మోడల్లో 10 కాలేజీలు తీసుకొస్తాం, 11 కాలేజీలు. 11 కాలేజీల్లో 4 కాలేజీలు 2026-27 తీసుకొచ్చేస్తాం, మిగతా 7 కాలేజీలు 2027-28 తీసుకొస్తాం అంటున్నాడు. ఈ పీపీఏ మోడల్ ఏంటనేది ఆయన క్లియర్ గా చెప్పట్లా. ఇంకా అసలు పీపీఏ మోడల్ ఆ గవర్నమెంట్ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ లాగా ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ గా ఉంటుందా, అది ఆయన పెట్టుకోవాలి. ఒకసారి దారి చూపించింది జగన్మోహన్ రెడ్డి. ఏది? గవర్నమెంట్ కాలేజీల్లో డొనేషన్లు ప్రవేశపెట్టిన ఘనత అయింది. అలాగే ఆ డొనేషన్స్ నే ఎక్కువ సీట్లు చేశామని నేను బహిరంగ సభలో సూపర్ 6 సూపర్ హిట్ సభలో చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, నేను 35% ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏది కన్వీనర్ కోట, మేము 50% చేస్తున్నాం కన్వీనర్ కోట అన్నాడు ఆయన. అంటే కన్వీనర్ కోట అంటే మెరిట్ సీట్స్, అంటే 15% పెంచారు ఈ పీపీపీలో. ప్లస్ పీపీపీ మా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, వాళ్ళు అకౌంటబుల్ టు గవర్నమెంట్, వాళ్ళు బాధ్యతాయుతంగా ఉంటారు, దాని మోడాలిటీస్ తర్వాత చెప్తాం అంటున్నారు. అది కూడా వీ హ్యావ్ టు సీ. వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోట కానీ ఎన్ఆర్ఐ కోట కానీ బాగా మినిమంగా ఇచ్చి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్గా ఫుల్ ప్లెడ్జ్డ్ హాస్పిటల్స్, ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యాకల్టీతో స్టార్ట్ చేసినప్పుడే నిజమైన స్టూడెంట్స్, మంచి డాక్టర్స్ ప్రొడ్యూస్ చేయగలం అనమాట. ఊరికి రగడ అనవసరం అనమాట దీంట్లో. ఇదంతా సెంట్రల్ పాలసీ. నేనే కాలేజీలు తెచ్చాను, చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదంటే ఈ 5 కాలేజీలు కాకుండా కాలేజీలు లేవు ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని కాలేజీలు ఉన్నాయి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు నారాయణ కాలేజ్ వచ్చింది, అమలాపురం కాలేజ్ వచ్చింది, కామినేని వచ్చింది, ఒక్క కాలేజీ ఉంది. పినమినేని సిద్ధార్థ వచ్చింది. ఇప్పుడు పినమినేని 3,000 కోట్ల ప్రాపర్టీ గవర్నమెంట్కి ఇచ్చి సిద్ధార్థ వాళ్ళు డాక్టర్ పినమినేని వెంకటేశ్వరరావు గారు 30 ఎకరాలు డొనేషన్ ఇస్తే అవుట్ పీరియడ్ లో మళ్ళీ పెట్టుకోవాల్సి వచ్చింది కాలేజీ. ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చింది? ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వచ్చింది మంగళగిరి, అట్లాగే కాటూరు వచ్చింది, నారాయణ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆశ్రమ కాలేజ్ ఏలూరు వచ్చింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు 94 to 2004 లోపల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి టర్మ్ లో వచ్చినాయి అనమాట. లేకపోతే ఈ కాలేజీలన్నీ ఇప్పుడు ఇటు వరకు లేవా? జస్ట్ 5 కాలేజెస్ సెంట్రల్ పాలసీ ద్వారా వచ్చినాయి, అవి ఫుల్ ప్లెడ్జ్డ్ అవ్వలేదు అనమాట. అది మనం ఈ మెడికల్ కాలేజీకి అంత రగడ అక్కర్లా. అది పెద్ద క్రెడిట్ నేనేదో చేశాను చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అనేది ఆ వాదన కరెక్ట్ కాదు. అది నేను చెప్పదలుచు. ఓకే, మొత్తానికి మెడికల్ కాలేజ్ గురించి పూర్తి వాస్తవాలు చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.